హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'పవి ఆల్వేస్ ఫర్ ఎవర్'. ఈరోజు అందరూ ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నారంతే. వీళ్ళతో అయితే అప్పాలు చేపిద్దామని అయితే అప్పాలు చేపిస్తున్నాను. దానికోసం కట్టెలు కావాలి కదా! కట్టెల కోసం అయితే మా తమ్ముడును, మా బాబు అయితే ఇంటి వెనకాలకెళ్ళి అయితే కట్టెలైతే తెచ్చారనమాట. ఇక ఇటుకలు కూడా తెచ్చి అయితే పొయ్యి అయితే పెట్టిండనమాట మా తమ్ముడు. పెట్టేసి మూకుడు దానికి సరిపోద్దా లేదా అని అయితే టెస్ట్ చేసిండు. చేసిన తర్వాత ఈరా అని ఆ మూకుడు తీసుకొని వచ్చి అయితే నేనైతే కడుగుతున్నా. నేను ఈ పని చేసేలోపు మా వారైతే పిండి మొత్తం కలిపి పెడదామని అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నాడు. నాకైతే పెద్దగా వంటలేమి రావు. ఇంట్లో ఏమన్నా చేయాలంటే మా వారే చేస్తారనమాట. ఇక మా వారు పిండి కలుపుతుంటే నేనైతే పొయ్యి మంజేయడానికి అగ్గిపెట్టె లేదని అయితే షాప్‌కి పోయి అగ్గిపెట్టె తెస్తుంటే ఈ పాప కనిపిస్తే ఈ పాపని ఎత్తుకొచ్చేసా. నేను వచ్చేలోపైతే మనోడు మంచిగా పిండి కలిపేసి అది ఎలా వస్తుంది లూజ్‌గా, టైట్‌గా అని అయితే చెక్ చేస్తున్నాడు. ఇక ఆయన అట్లా చేస్తుంటే నేనైతే వచ్చి నిప్పు పెట్టాననమాట. అంటే మంట రాజేశాను. ఇక చిన్నప్పుడైతే మా అమ్మ నాట్లకి, కలుపులకి ఇలా పనికెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చి స్నానం చేస్తదని స్కూల్‌కి పోయి వచ్చి అయితే ఇలా కట్టెల పొయ్యి పెట్టి వాటర్ పెట్టేదాన్ని. ఇప్పుడు అప్పల కోసం పెడుతున్నాను. చాలా చాలా ఇయర్స్ తర్వాత భలే అనిపించింది. అసలు మండిద్దో లేదో అనుకున్నా బానే మండింది. ఇక ఆయిల్ పోస్తుంటే మస్తు వేడిగా అయితే ఉంది. ఇక మా తమ్ముడును, మా ఆయన అయితే ఇక అప్పలైతే స్టార్ట్ చేశారు. వాళ్ళు అది చేస్తున్నారని నేను మజ్జిగైతే చేసైతే వీళ్ళిద్దరికి ఇచ్చా. పాపం బాగా వేడికి కష్టపడుతున్నారని మజ్జిగ ఇచ్చేసి ఇంట్లోకి వచ్చేసరికి మా మరిది అయితే ఇల్లంతా ఆగమాగం చేసి పెట్టిండు. ఏదో రెసిపీ అంట యూట్యూబ్‌లో చూసిండు. దాన్నైతే చేస్తున్నాడు. ఇది తినేలా ఉంటదో, పడేసేలా ఉంటదో మొత్తానికైతే లాస్ట్‌కైతే చెప్తా టేస్టు. ఇక మా ఇల్లంతా పిల్లలైతే ఇలా చేసి పెట్టారు. మా వారైతే భలే సెట్ చేసిండనమాట లైటు. ఇక వాళ్ళనైతే డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకుందామని అయితే రైస్ కడిగి పెట్టేశాను. రైస్ కడిగి పెట్టి ఒక పక్క అయితే కర్రీ చేశాను. మా మరిది చేసిన కర్రీ సరిపోయిద్దో లేదో అని మళ్ళీ మా వారైతే చికెన్ తెప్పించారు. మళ్ళీ ఆ కర్రీ అయితే చేస్తున్నా. చేసేదేదో ఒక్కసారి తెప్పించి చేపిస్తే అయిపోతుండే కదా! అది కొంచెం ఇది కొంచెం నాకైతే పని ఎక్కువ. ఇక వంట చేసుకుంటూ గిన్నెలైతే కడిగేసాననమాట. గిన్నెలైతే చాలా అంటే చాలా పడినాయి. మా వారు చేసే పనికి నా పనికి సరిపోయింది. నైట్ అయితే 9:30, 10 అయితే అయిందనమాట. పనంతా అయిపోయేసరికి మా బావేమో ఇటు తిప్ప అటు తిప్ప కెమెరా మమ్మీ నొక్కనా మమ్మీ నొక్కనా అని అయితే ఒకటే చికాకు చేసిండనమాట. వాడు నా వీడియోస్ అన్నీ మొత్తం వాడే తీస్తాడు. ఇక మా వారు కారపూస చేసి అది అయిపోయిన తర్వాత చెక్కలు చేయడానికి కూడా పిండి ప్రిపేర్ చేశారు. అయినా నా గిన్నెలు అయిపోలేదు. ఇక ఫైనల్లీ గిన్నెలైతే అయిపోయినాయి. నేను గిన్నెలు కడిగి వచ్చేసరికి అయితే మా వారు పిండి కలుపుకొని అయితే వెళ్ళిపోయారు. మా మరిదైతే ఇల్లు మొత్తం నీట్‌గా మంచిగా సదిరేశారు. నేను చేసిన కర్రీ, మా మరిది చేసిన కర్రీ. ఇక చెక్కలైతే స్టార్ట్ చేశారు. నాకు టేస్ట్ చూడమని ఒకటైతే ఇచ్చారు. అది తిని అయితే నేను ఇలా బౌల్స్ లాగా చేద్దామని కూర్చుంటే మా వారు పిల్లలకి స్నానం చేపించి పో అని అన్నారు. ఇక పిల్లలకైతే స్నానం చేపించాను. నేను రెడీ చేయొద్దంట, నేనేం చేయొద్దంట వాళ్ళే రెడీ అవుతున్నారు. వాళ్ళే పౌడర్‌లు అన్నీ వేసుకుంటున్నారు. ఇక ఫైనల్లీ మా వారైతే కారపూసను, చెక్కలు కూడా మొత్తం చేసేసి అయితే మొత్తం టేబుల్ మీద పెట్టిండు. ఇవన్నీ సదురుకోవాలి. ముందుగా అయితే పొయ్యి బాగా వేడిగా ఉందని అయితే వాటర్‌తో అయితే మొత్తం చల్లారిపేసా. తీట పోరగాళ్ళు ఏడ ముడతరో అని. ఇక అది పొయ్యి చల్లారిపేసి స్నానానికైతే వెళ్ళైతే వచ్చేసిన. స్నానం చేయాలంటే మినిమమ్ ఈ ఎండకి 4, 5 బకెట్లు స్నానం చేయాల్సిందే. మా ట్యాంక్‌లో వాటర్ అయితే ఫుల్ వేడిగా ఉన్నాయి. ఇంటి ముందు ఆంటీ వాళ్ళ మోటార్ వేసుకొని అయితే 4 బకెట్లు పట్టుకున్నాం. ఇక స్నానం చేసి వచ్చేలోపు మా పిల్లలు, మా వారైతే మొత్తం సదిరి పెట్టారనమాట. ఇంట్లో తిందామంటే ఇంట్లో వేడిగా ఉందని అయితే బయట తినడానికైతే ఇలా పెట్టేశారు. ఇక మా మరిది ఏం చేసిండు బయటికి వెళ్ళి అయితే ఆయన చేసిన చికెన్‌లోకి పరోటా బావుంటదని అయితే పరోటా అయితే కొనుక్కొచ్చిండనమాట. నేను వండిన అన్నం అంతా ఏం చేయను అని అయితే నేనైతే తలబట్టుకున్నా. ఇక మార్నింగ్ తింటాంలే అన్నారు. వీళ్ళ బాబాయ్ చేసిన చికెన్ అయితే వీళ్ళు తినలేదు. తిన్న వెంటనే మా బాబు చూడండి ఎలా నిద్రపోయాడు. ఇక మిగిలిన అన్నం అయితే కుక్కకైతే కలిపేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.